సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్సాన్పల్లి వద్ద NH-161 పై పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొంది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ పై. అదుపు తప్పి బస్సు డివైడర్ను ఢీకొంది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. మనం చూడొచ్చు డివైడర్ పైకి ఎక్కిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. బస్సు సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్సాన్పల్లి వద్ద NH-161 పై పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొంది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీను అందుబాటులో ఉన్నారు. శ్రీను, సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎన్టీవీ స్క్రీన్ పై కూడా దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బస్సు ఒక్కసారిగా డివైడర్ పైకి ఎక్కినట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి దృశ్యాల్లో. ఎవరికైనా ఏదైనా గాయాలయ్యాయా? ఎవరికైనా సీరియస్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా? సంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. నారాయణఖేడ్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ డిపో నుంచి సంగారెడ్డికి వస్తున్నటువంటి సందర్భంలో నాగ్సాన్పల్లి వద్ద ఒక్కసారిగా కూడా అదుపు తప్పి ఫ్లైఓవర్ పైన, నాగ్సాన్పల్లి ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ పైన అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి ఆగిపోయింది. ఒక డివైడర్ ఉండడం వల్ల పెను ప్రమాదం అయితే తప్పింది. ఒక డివైడర్ లేకపోతే మాత్రం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు డివైడర్ ఢీకొట్టి ఆగిపోయినటువంటి విజువల్స్. ఒకవేళ డివైడర్ లేకపోయినా కూడా కింద పడితే మాత్రం బస్సులోని ప్రయాణికులకు మాత్రం, అంటే చాలా మంది ఈ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ బస్సులో ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లయితే తెలుస్తుంది. అందులో 30 మందికి అంటే చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మరికొంతమందికి ఆ చేతులు కాళ్ళకు తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలాయి. అదేవిధంగా కొంతమందికి ఆ తలలపై కూడా దెబ్బలు తగిలినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంపై మాత్రం అంటే డ్రైవర్ అతివేగంతో నడిపాడా లేకపోతే ఏమన్నా ఇతర కారణాలు ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఈ నాందేడ్ అకోలా నేషనల్ హైవే 161 ఏదైతే ఉందో దానిపైన మాత్రం ప్రతిరోజు ప్రతి చోట నిత్యం ఏదో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా NHI అధికారులు కావచ్చు, అదేవిధంగా NHI సంస్థ ఏదైతే ఉందో, ఆ కట్టినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఎక్కడ కూడా సూచిక బోర్డులు, అంటే ఇటు ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు కానీ క్రాసింగ్ మూల మలుపుల వద్ద కూడా ఎక్కడ కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ప్రతి చోట నిత్యం హైవేపై ఎక్కడో ఒక దగ్గర ఈ సంగారెడ్డి మామిడిపల్లి నుంచి మొదలు పెడితే నారాయణఖేడ్ వెళ్లేటువంటి వరకు మొత్తం ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. ప్రతి చోట ఇక్కడ ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది కూడా క్షతగ్రాతులు అవుతున్నారు, మరికొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ చూసుకున్నటువంటి ప్రమాదం కూడా ఆ ఫ్లైఓవర్ ఎక్కినటువంటి సందర్భంలో జరిగింది. అక్కడ ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు కూడా ఎటువంటి సూచిక బోర్డులు లేవు. ఒకవేళ కొత్త డ్రైవర్లు వస్తే కనుక మాత్రం ఖచ్చితంగా అజాగ్రత్తగా నడిపితే మాత్రం పెను ప్రభావం సంభవించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రఫీ, ఎస్ శ్రీనివాస్, చాలా మంది రోడ్డుపై అక్కడ హాహాకారాలు పెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా మందికి దెబ్బలు తగిలి వాళ్ళని హాస్పిటల్కి తరలించారా? ఎంతమంది గాయాలయ్యాయి శ్రీనివాస్? ఈ ప్రమాదంలో మాత్రం 50 మంది బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ 30 మందికి కూడా చాలా మందికి సీరియస్ ఇంజరీస్, అంటే ఆ కాళ్ళు చేతులకు బలమైన గాయాలు తగలడం, అదేవిధంగా తలలకి దెబ్బలు తగలడంతో మాత్రం వారంతా కూడా కొంతమంది రోడ్డుపైనే పడిపోయి ఆహాకారాలు చేస్తున్నారు. మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి డివైడర్ పక్కకే ఆ డివైడర్ మధ్యలో కూర్చొని ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే స్పందించినటువంటి పోలీసులు, సమాచారం రాగానే ఇక్కడ పోలీసులు కావచ్చు, హైవే సిబ్బంది కావచ్చు, అంబులెన్స్ లో వారిని అంటే 30 మంది అంటే చాలా తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అంబులెన్స్ లో వెంటనే ఒక 2-3 అంబులెన్స్లను తెప్పించి అంబులెన్స్లలో వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స అయితే వారికి కొనసాగుతుంది. అయితే ప్రాణాపాయం లేదు, కానీ చాలా మందికి మాత్రం తీవ్రమైనటువంటి దెబ్బలైతే తగిలాయని చెప్పి మాత్రం వైద్యులు చెప్తున్నారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. రైట్, అది మొత్తం 30 మంది గాయాల పాలైనట్టు మనకు తెలుస్తుంది. సీరియస్ ఇంజురీస్ కూడా కొన్ని ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొంది. స్వల్ప గాయాలతో ప్రయాణికులైతే బయటపడ్డారు.